మీ సినిమా ప్రయాణం అనేది ఎక్కడ మొదలైంది? మీ నేటివ్ ఎక్కడ? సో, ఓకే. ఈ సినిమా ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? అసలు ఇందులోకి ఎలా వచ్చారు అనేది? నాది బేసికల్‌గా కాకినాడ అండి. ఈస్ట్ గోదావరి. ప్రాపర్ కాకినాడ. సో, కాకినాడలో ఉన్నప్పుడు ఏంటంటే నాది బీఎస్సీ కంప్యూటర్స్ బ్యాక్‌గ్రౌండ్ నాది. సో, కాకినాడలో మా ఫ్రెండ్స్ అందరూ మేమంతా కలిసి ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి కాకినాడలో చాలా వెబ్‌సైట్స్ డెవలప్ చేసేవాళ్ళం. ఓకే. బేసికల్లీ ఇవేంటి వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అని. సో, అలా వెబ్‌సైట్ డెవలప్ చేసినప్పుడు మేము ఒక వెబ్‌సైట్ డెవలప్ చేసాము. లక్కీగా చాలా పాపులర్ అయింది. మైత్రివనం డాట్ కామ్ అని చెప్పేసి మన హైదరాబాద్‌లో అమీర్పేట మైత్రివనం ఓకే. ఉంటది కదా! ఆ! సో, అలా ఆ పేరు మీద ఒక మైత్రివనం డాట్ కామ్ అని ఒక వెబ్‌సైట్ చేశాము. ఓకే. అందులో ఏంటంటే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అని తర్వాత సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టిట్యూట్ డీటెయిల్స్, హాస్టల్స్ ఈ డేటాబేస్ అంతా మా దగ్గరుండేది. మేము ఒక 6 మంత్స్ హైదరాబాద్, అమీర్పేట అంతా తిరిగి హ్మ్. డేటాబేస్ మొత్తం కలెక్ట్ చేసి అందులో పెట్టాము. ఎట్లా చేసామంటే మా త్రూ ఎవరైనా ఇన్‌స్టిట్యూట్స్ గాని ఎవరైనా సైన్ అప్ అయితే వాళ్ళకొక 5% ఆఫ్, 10% ఆఫ్ ఇట్లా వచ్చేదనమాట. అచ్చా! సో, వెబ్‌సైట్స్ ఇవన్నీ ఇన్‌స్టిట్యూట్ డీటెయిల్స్, ఇన్‌స్టిట్యూట్స్ గాని, హాస్టల్స్ గాని వీళ్ళందరూ మాతో సైన్ అప్ అయ్యి మాతో యాడ్స్ అది రన్ చేసేవారు. ఇట్లా చాలా పాపులర్ స్టూడెంట్స్‌లో వాటిలో. దాని యూజువల్‌గా విజిటర్స్ ఏంటంటే 10,000-15,000 విజిటర్స్ పర్ డే ఉండేవారు. ఓహ్! ఆ టైంలో ఈనాడు పేపర్‌లో నాదొక 3/4 పేజ్ ఇంటర్వ్యూ వచ్చింది. ఓహ్! అతడో సూపర్. మైత్రివనం అని చెప్పేసి. నేనది మీకు షేర్ చేస్తాను మీకు. అతడు మైత్రివనం. అతడో మైత్రివనం అని చెప్పి. ఓకే. ఓకే. అతడో మైత్రివనం. అతడో మైత్రివనం. సో, ఆ వెబ్‌సైట్ ఇవన్నీ చూసి అప్పుడు ఒక్కళ్ళు చూసి అర్జున్ సార్‌కి రిఫర్ చేయడం బన్నీ గారికి. అదే టైం బన్నీ గారు ఆయన సోషల్ మీడియా, వెబ్‌సైట్ ఇవన్నీ ఎవరన్నా హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పి చూస్తున్నారనమాట. సో, నన్ను అచ్చా! రిఫర్ చేయడం. నేను అలాగా బన్నీ గారిని కలవడం. నేను ఒకేసారి పెద్ద మెగా ఫ్యాన్. ఆ! చాలా మందికి తెలిసింది. సో, అట్లా బన్నీ గారిని కలవడం. ఆయన నా ప్రొఫైల్ అంతా చూసి బాగుంది నా దగ్గర జాయిన్ అవుతావా అని అడగగానే నేను అసలు ఆలోచనలో దూకేసాననమాట. తర్వాత నేను ఇక్కడికొచ్చేసి కొన్ని కోర్సెస్ అది చేశాను. అచ్చా! ఏ సో, కోర్సులు చేశారండి? అదే పీహెచ్‌పీ ఇవన్నీ. ఓకే. ఓకే. సో, బేసిక్‌గా వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌కి. సో, నా ఫ్రెండ్స్ ఉండేవారు. ఆళ్ళతో కలిపి చేస్తా ఉండేవాడిని.